హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన కిచెన్లో ఫూల్ మకానతో పాయసం చేస్తున్నాను. చక్కెర తక్కువగా వేసి అతి తీయదనం లేకుండా పిల్లలకి ఎంతో ఇష్టంగా, అలాగే పెద్దలకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫూల్ మకానా స్వీట్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక 10-15 బాదం పప్పులు, ఒక 5-6 పిస్తా పప్పులను వేసి వేయించుకున్నాను. వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను, ఎందుకంటే వాటిని పౌడర్ చేసుకోవాలి కాబట్టి. అలాగే అదే గిన్నెలో బాదం పప్పు, కిస్మిస్లను కూడా వేసి వేయించుకున్నాను. ఇక్కడ సారపలుకులు, కర్బూజా గింజలను కూడా వేసి వేయించుకున్నాను. అలాగే గుమ్మడి గింజలను కూడా వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ సపరేట్గా ఎందుకు వేయించుకుంటున్నానంటే, మనకి గుమ్మడి గింజలు పెద్దవి, కర్బూజా గింజలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి సపరేట్ వేయించుకుంటేనే దేనికి అది వేగి టేస్ట్ బాగుంటుంది. లేకపోతే ఒక్కొక్కటి మాడిపోయి ఒక్కొక్కటి వేగవు. అలాగే అదే గిన్నెలో 2 గుప్పిల వరకు ఫూల్ మకానాన్ని వేసి స్టవ్ సిమ్లో పెట్టి చాలా సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇలా సగం మిక్సీ జార్లోకి, సగం వేరే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక పావు లీటర్ వరకు పాలు తీసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చక్కెర కాకుండా చక్కెరను పౌడర్ పట్టి వేసుకుంటున్నాను. బాదం పప్పులతోనే పౌడర్ పట్టుకొని వేసుకున్నాను. దాంట్లోనే యాలక్కాయలు కూడా వేసి పౌడర్ పట్టుకున్నాను. ఇలా పౌడర్ వేసిన తర్వాత మనకు పాలన్నవి చాలా చిక్కగా అవుతాయి. ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే ఫూల్ మకానాన్ని వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ప్లీజ్ నా వీడియోలో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అంతే అండి, ఫూల్ మకానా పాయసం రెడీ అయిపోయినట్టే. దీన్ని చల్లగా కాకుండా, వేడిగా కాకుండా, నార్మల్ మీడియం వేడిగా ఉన్నప్పుడు తింటే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫూల్ మకానా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు. చూసారు కదా, పాయసం రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాయసం రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.